ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. మీరు నైమ్ ఎందుకు టార్గెట్ చేశారు అది చెప్తా. అదే చెప్తా. నేను సరెండర్ అయినా నోట్రాల్లో ఉంటున్నా. మళ్ళా పటేల్ సుధాకర్ రెడ్డి నుంచి లెటర్ నాకు మీకా మళ్ళీ ఒకసారి కలవాలి అచ్చా అని లెటర్లో ఉన్నది. సరే అని చెప్పేసి పోయినా. ఎందుకు పోవాల్సి వచ్చింది నేను బయటికి, ఏం జరిగింది అని అంటే నేను చెప్పే కాడికి చెప్పిన ఉండి ఇట్లనే ఉండు. మొదటి నుంచి మళ్ళీ నేను ఎట్లా అని అంటే లేదు నీ స్థానం నీకే ఉంటుంది, అట్లా ఏం లేదు, వేరే కాయ పంపిద్దాం అట్లా అని అంటే నేనుండి సాధ్యం కాదన్నా అని చెప్పేసాను. అప్పటికి కొన్ని ఉండే మా మధ్యన ఇక అవన్నీ డిస్కషన్ చేసుకొని తర్వాత బయటికి వెళ్ళినప్పుడు ఏమన్నా అవకాశం ఉంటే కొంచెం సహకరించగలుగుతావా బయట అని అంటే నీకు మధ్యన నాకు మధ్యన అయితేనే చేయగలుగుతా, లేకపోతే నేను చేయలేను అనేటువంటిది క్లారిటీగా చెప్పేసిన. చర్చలు వచ్చినాయి అదే టైంలో. చర్చలలో ఇక పూర్తిగా ఏపీటీ పెట్టిండు, ఆ పరావన్న ఈయన కలిసి మాట్లాడారు నాతో. ఏంటిది పలానా నయంను కొట్టాలి. అంటే చర్చల సమయంలోనే పార్టీ ఆయన మీద దృష్టి పెట్టింది. అప్పటికే ఉన్నది కొట్టాలనేటువంటిది, కానీ దొరకట్లేడు అనేటువంటిది ఒకటి బాగా ఉన్నది. ఎట్లా అనేటువంటిది అంటే అప్పటికే 70% అయిపోయింది. ఆయన ఎక్కడెక్కడ తిరుగుతాడు, ఎవరెవరిని కలుస్తాడు అనేటువంటిది నాకు అంచనా ఉంది. కానీ ఎప్పుడైనా ప్రయత్నం చేశారా మీరు? ఆల్రెడీ ఇక చర్చలు అయిపోయినాయి. నల్గొండ జిల్లా సెక్రటరీ బయటకు వచ్చిండు, వెపన్స్ కూడా బయటకు వచ్చేసినాయి. యాక్షన్ జరిగేటువంటి క్రమంలో ఒక కామ్రేడు ఆ యాక్షన్లో ఉంటాడు, తను అతనికి సరెండర్ అయ్యాడు. నయీం సరెండర్ అయిపోయాడు. అతను కూడా మాతో పాటు ఉండాలి, సరెండర్ అయిపోయాడు. రవి దొరికిండు, జిల్లా సెక్రటరీ దొరికిండు. మా యాక్షన్ ప్లాన్ ఫెయిల్ అయింది. అంతకంటే ముందు నయం అనేక సార్లు నన్ను మాట్లాడాలని ప్రయత్నం చేసిండు, ఎత్తుకపోవాలని ప్రయత్నం చేసిండు. చేసినప్పటికీ ఆయనకు ఉన్నటువంటిది ఏంటంటే అంచనా ఏంటంటే వీడు పటేల్ సుధాకర్ రెడ్డి సూర్యం గార్డు చేసిండు కాబట్టి ఈయన దగ్గర మనం పెట్టుకున్నాం అనుకో ఎప్పటికైనా ప్రమాదం అనేటువంటిది ఒకటి తెలుసు ఆయనకు. ఇక ఆఫీసర్స్ చెప్పిందా తనకు ఉన్నటువంటి అంచనా ఏందో కానీ మొత్తం మీద అయితే ఆపుకుండు, రమ్మన్నాడు. నేను రాననేటువంటిది ఆఫీసర్స్ తోటి కూడా మాట్లాడిచ్చిండు. వినలేదు, పూర్తిగా వినలేదు. తర్వాత ఇది అయిపోయిన తర్వాత, రవి చనిపోయిన తర్వాత కొంతకాలానికే మళ్ళీ 2006లో ఆత్మకూరు పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ అయింది. దాంట్లో నా పేరు వచ్చేసింది, నేను దళానికి గెలుస్తున్నా అనేటువంటిది. జిల్లా కమిటీలో లెటర్లు పంపిస్తున్నారు అని. దాంట్లో ఏమైందంటే ఆత్మకూరు ఇన్సిడెంట్ అయిన తర్వాత ఆత్మకూరు పోలీసుని ఎందుకని టార్గెట్ చేశారు? మాధవ్ ఎన్కౌంటర్కి నిరసనగా. ఓకే, దాని రిటాలియేషన్. దాంట్లో ఏం దొరికాయి, వెపన్స్ దొరికినాయి. కూరగాయల బండి తోసుకుంటూ వచ్చి చేస్తారు, అదేనా ఆత్మకూరు పోలీస్ స్టేషన్? అదేం కాదు, నైట్ టైంలో చేసేసి 6 గంటలకు 7 గంటలకు. ఎవరు ఉన్నారండి? షాన్ పాషా. దాని మీద రైడ్ చేసి ఏం దొరికాయి అందులో? వెపన్స్ ఒక స్టెన్ కార్బన్ దొరికింది, ఒక పిస్టల్ దొరికింది, 2 వెపన్స్ దొరికినాయి. అంతకంటే ముందే స్పెషల్ ఫోర్స్ ఉండి వెళ్ళిపోయింది. ఉన్నది అనేటువంటి దాని మీదనే టార్గెట్ చేసి కొట్టినాం. ఓకే, కానీ అప్పుడు మీకు మీ పేరు రికార్డులోకి వచ్చింది. అప్పటికి చికెన్ గున్యా వచ్చి ఇంటి దగ్గర ఉన్నా నేను, నా కోసం పోలీసు వాళ్ళు తిరుగుతున్నారు. ఇంకా నేను ఏం చేయలేక మళ్ళా శ్రీనివాస్ నాయుడు సార్కి ఫోన్ చేసి, ఏం సార్ ఇట్లా అంటే, మరి నీవు ఉన్నవనేటువంటిది అంటారండి. నేను ఎట్లా ఉంటా సార్ అందులో మీరు అని చెప్పేసానన్న. వెంకటేశ్వర్లు అని ఓఎస్డి ఉండే, ఆ ఓఎస్డి గారి దగ్గరికి తీసుకుపోయాడు, మాట్లాడించిండు. నేను అప్పుడు ఒకటే చెప్పిన, నేను ఉన్నా అని చెప్తే కొట్టేసేయండి సార్, దాందేముంది, మీ వాళ్ళు చనిపోయారు కదా, నేను ఉన్నా అని తెలిస్తే కొట్టేసేయరు అని చెప్పిన తర్వాత ఒక 3 నెలలు 4 నెలలు మాకు అర్థమైతేనే ఉంది సిచ్యువేషన్. ఊరు వదిలిపెట్టి హైదరాబాద్కి వచ్చేసిన. తను బయటకు వచ్చినప్పుడే మాకు తెలిసింది. బయటకు వచ్చింది, మేము దొరికిపోయినాము. అప్పటికీ రాములతోటి చెప్తున్నా, రాములు ఖచ్చితంగా చెప్పేస్తాడు అనేటువంటి దాని అంచనా ఉంది నాకు, కొట్టుపడేద్దామని చెప్పేసినాం. తను అక్కడ ఇబ్రాంపట్నం ఎంపీపీ దగ్గరికి ఎవరి దగ్గరికి వస్తుండు.
అన్నీ లిఫ్ట్ చేసి కొట్టేస్తే అయిపోద్ది పోలీసు వాళ్ళ కాడికి పోక ముందుకే అని చెప్పేసి అంటే లేదు అతనితోటి నేనే పిలిపిస్తా దగ్గరికి మాట్లాడదాంలే అని చెప్పేసానంటే డైరెక్ట్ ఎస్పీ దగ్గరికి సరెండర్ అయ్యిండు తను. పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్తే మమ్మల్ని చంపేసేవాళ్ళ. నయంకి చెప్పిండు. ఎవరు? మహేష్. నయం ఏం చేసినట్టే డైరెక్ట్ ఫోన్లు మాకు చేసుడు పెట్టిండు. అటు రాములు బెదిరిస్తుండు, ఇటు నన్ను బెదిరిస్తుండు, భవనం శ్రీనివాసరెడ్డి అని ఉంటాడు తనను బెదిరిస్తుండు. నేను హైదరాబాద్లోనే ఉన్నా, కర్మనగట్లో ఉంటున్నా. అన్న తెలిసిందన్నా నీ గురించి అన్నట్టు. తెలిసిందా అన్న? తెలిసింది. మంచిది అన్నానన్న. ఏడ ఉన్నావు నువ్వు? దిల్సు నగర్లో ఉన్నావు కదా అన్న. నేను దిల్సు నగర్లోనే ఉన్నా, టీ తాగుతున్నా. పోతే కర్మనగట్లో ఇంటి కాడికి రూమ్ కాడికి పోతా, ఇంకా అంతే అని చెప్పేసి అన్న. అంత ధైర్యంగా చెప్తున్నావు ఏందన్నా, నేను మనసులో పంపించుకో, పంపి అని అన్న. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసిన. స్విచ్ ఆఫ్ చేసి చిన్న బాబు మెసేజ్ చెప్పిన, ఏం లేదు జోబులో పైసలు ఉండాలి, ఎంత 3,000-2,500 ఉన్నాయి, చాలా రైట్. ఇక ఎక్కడ ఉంటే ఖచ్చితంగా పోలీసు వాళ్ళన్నా కొట్టేస్తారు, నయం గారిని కొట్టేస్తాడు. ఏది వద్దిగా బయటికి వెళ్దామని చెప్పేసి తీసుకున్న. కర్నూలు ఆడికి వచ్చిన, కర్నూలు బస్సు ఎక్కేసిన. బెంగళూరు బస్సు ఎక్కిన. కర్నూలు ఎక్కితే డౌట్ వస్తుందని చెప్పేసి బెంగళూరు బస్సు ఎక్కి కర్నూలులో నాకు తెలిసినటువంటి హోటల్, అక్కడ నాకు షెల్టర్లు ఉండే. కర్నూలు అంతా తిరిగిన కాబట్టి నేను వచ్చిన వరకల్లా పోయి డోర్ కొట్టగానే తీసిరు. ఎక్కడే ఉన్నా 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు. ఇంకా తనతోటే వేరే ఒక ఏపీటీ పెట్టి పలానా ఏరియా ముచ్చమార్ కాడ మనకు పలానా ఆయన ఉంటాడు, అక్కడ ఇచ్చిరండి, లెటర్ ఇచ్చిరండి అని చెప్పేసి ఒక లెటర్ రాసిన. నేను వేరే దగ్గర ఉంటానా అని చెప్పిన. అని మళ్ళీ ఇంటికి వేరే ఫోన్ నుంచి ఫోన్ చేసి మా అన్నని కర్నూలు వరకు రండి, మీరు కర్నూలు కూడా రాకండి, కర్నూలు యువతలనే అల్లంపూర్ వరకు రండి అని చెప్పేసి అక్కడికి పిలిపించి బాబుని వాళ్ళకు ఒప్పచెప్పి మళ్ళీ కర్నూలుకి వెళ్ళిపోయినా. కర్నూలుకి వెళ్ళిపోయినాక ఒకరోజు తర్వాత మళ్ళా వేరే ఫోన్ వచ్చింది, పార్టీ కాంటాక్ట్. అది కాంటాక్ట్ కాదు. సరే ఇక ఇదిగా నేను ఉండేమన్నంటే ఇక నాకు మీ కాంటాక్ట్ ఏం అవసరం లేదు, నేను నల్లమల్ల అంతా తెలుసు కాబట్టి నేను ఎక్కడ పోయినా నేను పార్టీని పట్టుకోగలుగుతా అనేటువంటిది ఉన్నా. ఇక రాములు అట్లనే ఉన్నాడు, భవనం శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. ఇక వాళ్ళు కూడా ఎటు పోలేని పరిస్థితి. రాముల భార్య ప్రెగ్నెంట్ అప్పుడు, రాములేమో తీసుకుపోతే చంపుతాడు అనేటువంటిది. తర్వాత భవనం శ్రీనాథే అటు ఇటు కలిసి మళ్ళీ పార్టీ కాంటాక్ట్ పెట్టుకొని మళ్ళీ 2 నెలల తర్వాత 2 నెలలు నయంకు దొరకకుండా ఉన్నాం. తర్వాత మళ్ళీ పార్టీలోకి వెళ్ళిపోయినా. మధ్య అడుగు కాడ ఏపీటీ. అన్న పార్టీకి రెండోసారి వెళ్ళక ముందు అక్కతో మీ పరిచయం ఎలా జరిగింది? మీ ఇద్దరికి పెళ్ళి ఎవరు చేశారు? ఈ పెళ్ళి అంటే అనుకున్నాము పార్టీలో. అక్క మీకు నల్లమల్ల పరిచయం? నల్లమల్ల పరిచయం. నల్లమల్ల పరిచయం బయటికి వచ్చినాక పెళ్లి చేసుకున్నాం. అంటే పార్టీకి చెప్పే చేస్తున్నారా? ఇద్దరు ఒకటేసారి వచ్చినాం కదా, ఇద్దరం అరెస్ట్ అయినాం అనేటువంటిది స్టేట్మెంట్. అంటే అరెస్ట్ అయ్యాక పెళ్లి చేసుకున్నారా? తను ఇక నేను పోను అనేటువంటిది ఒకటి. ఇక నాకు ఎవరు లేరు, అమ్మా నాన్న ఎవరు లేరు, పోయినా చావాల్సిందే. అక్కకి పెళ్లి చేసుకుంటా మీరు చెప్పారా, అక్క మీకు చెప్పిందా ముందు? అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ భార్యాభర్తలు అనుకుంటుంది అంతే. ఇంకా తీరా నేనే ఉండే ఇట్లా కాదు అనేటువంటిది. అంటే తను ఇక ఖచ్చితంగా ఇక నేను పోలేను, నేను చచ్చిపోతా అన్నట్టు సర్లే ఇక ఉండని. ఎవరైతే ఎక్కడ పెళ్లి చేసుకున్నారు? ఇంటి దగ్గరనే చేసుకున్నాను. ఇక కలిసి ఉన్నాం అంతే, ఇంకా పెళ్ళి అనేటువంటిది ఏం లేదు, కలిసి సహజీవనం అంతే, భార్యాభర్తలు లెక్క. కానీ మీరు బయటకు వచ్చి అజ్ఞాతకు వెళ్ళిన తర్వాత నయంకి మరైపు టార్గెట్ అయ్యారు మీరు? అంటే మీ చేతిలో నయం ఎలా ఎస్కేప్ అయ్యాడు? ఎప్పుడైనా ఒక సంఘటన గుర్తుందా? అంటే ఇక మేము టీం ఫామ్ కాలేదు మాది, రవితోటే జిల్లా సెక్రటరీ తోటే బ్రేక్ అయింది. కానీ కొంతమంది పోలీసులు మిమ్మల్ని కానీ లేదా మిమ్మల్ని పర్టికులర్గా తీసుకెళ్ళి నయంకి హ్యాండ్ ఓవర్ చేసే సంఘటన జరిగింది. నేను సెకండ్ సరెండర్ అయినప్పుడు ఎస్పీ ఆఫీస్కే ఫోన్ వచ్చింది. ఎవరో
నల్గొండ విజయ్ కుమార్ సార్ ఉన్నాడు. విజయ్ కుమార్ సార్. నేను ఇంకా మీడియా ముందుకు పోలేదు, ఎవరో ఒక ఆఫీసర్ వచ్చి ఇచ్చిండు, నాకు అంత పరిచయం కూడా లేదు. ఫోన్ మీకు ఇచ్చాడు. ఫోన్ మాట్లాడానంటే మాట్లాడమనంటే నేనుండి మాట్లాడినా, అన్న బాగున్నావా అనే వచ్చినావా, ఇంకా ముక్కలు చేస్తానంటే సరే మంచిది చేసుకోండి చేయండి పర్వాలేదు అనేటువంటిది అని అన్న. తర్వాత మీకు ఎప్పుడు ఎదురుపడలేదు? ఎదురు పడలేదు నాకు. నేను ఇంకోటి ఏంటంటే అనేక సార్లు ఫోన్లు వచ్చినాయి, నేను రెస్పాండ్ ఇవ్వలేదు. మీడియాకు కూడా చెప్పలేదు, నేను మీడియాకు కూడా చెప్పలేదు, ఆఫీసర్స్ కూడా ఎక్కువ చెప్పలేదు. ఆయన బయటకు వచ్చాక ఖచ్చితంగా మిమ్మల్ని టార్గెట్ చేయాలి, చంపడం కోసం అయితే చస్తాడు అనేటువంటిది తెలుసు. చంపగలగడు, ఏం లేకున్నా నిరాయుధంగా ఉన్నా చంపుతాడు వాడు అనేటువంటిది తెలుసు. ఒకవేళ నయీం మీ మీద అటాక్ చేశాడు అనుకుంటే అప్పట్లో మీరు ఎలాగ దాన్ని చేయగలుగుతాం? ఎలా రిమూవ్ చేయగలుగుతాం? అంటే ఆయన రాడు కదా, మిమ్మల్ని ఏదో రకంగా ట్రాప్ చేస్తాడు, తీసుకెళ్ళి ఆయన హ్యాండ్ ఓవర్ చేస్తారు. అర్థమవుతుంది కదా మనకు, మనం ఇప్పుడు మన వైపు ఎవరున్నారు, ఏం చేస్తారు అనేటువంటిది క్లారిటీగా ఒక క్లారిటీ ఉంటుంది. అంటే కొత్త పరిచయాలు ఎక్కడి అనేటువంటిది. ఇంకోటి దరిదాపు కూడా తనతోటి పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తులను కూడా నేను అవాయిడ్ చేసేది. ఓకే. అంటే నయీం మీద మీకు ఆల్రెడీ ఒక అభిప్రాయం ఉంది, ఆయన బెదిరింపులు ఇవన్నీ కూడా. ఆయన ఎన్కౌంటర్ అయిన తర్వాత మీకు ఏమనిపించింది? ఎప్పటికైనా చావాల్సిన వాడే అనిపించింది. మా చేతిలో చచ్చేటోడు ఎక్కడో చచ్చింది కదా అనేటువంటిది కొంత మిగిలి ఉండే.